హాయ్ హలో నమస్తే, నేను మీ దివ్య రవి రిపోర్ట్స్. ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మీ ముందుకి ఓ స్పెషల్ స్టోరీతో వచ్చాను. మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియచేయండి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్, ఫేమస్ రైటర్ ఎంపీ సుధామూర్తి గారు పెద్దగా మూవీస్ చూడరు, మూవీస్ గురించి కూడా ఎక్కువగా మాట్లాడరు. అయితే ఆమె లేటెస్ట్గా ఓ మూవీ గురించి చాలా ఎగ్జైట్మెంట్తో మాట్లాడుతూ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ మూవీని తప్పకుండా అందరూ చూడాలని కోరారు. సుధామూర్తి గారు ఇలా ఓ మూవీ గురించి బయట మాట్లాడడం, మూవీని చూడమని చెప్పడం ఇదే మొదటిసారి. ఈ మూవీ తన థాట్స్ని పూర్తిగా మార్చేసిందని చెప్పడం నాకైతే క్యూరియాసిటీని పెంచింది. ఈ మూవీ సొసైటీలో చాలా చేంజెస్ తీసుకొస్తుందని చెప్తుంటే నవ్వేడేస్లో సుధామూర్తి గారు లాంటి వాళ్లను ఇన్స్పైర్ చేసిన మూవీ వస్తుందంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ కదా. త్వరలో థియేటర్స్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ ప్రీమియర్ను రీసెంట్గా స్క్రీనింగ్ చేశారు. మూవీ ఇండస్ట్రీ, పొలిటికల్ పర్సనాలిటీస్ ఇలా స్పెషల్ స్క్రీనింగ్కు అటెండ్ అయ్యారు. అందులో సుధామూర్తి గారు కూడా ఉన్నారు. ముందుగా ఇన్వైట్ చేసినప్పుడు అంతగా ఇంట్రెస్ట్ లేదు వెళ్ళడానికి, కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఆమె చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారట. ఇది కేవలం ఒక మూవీ కాదు, మన థాట్ ప్రాసెస్ని పూర్తిగా మార్చేసే ఓ ఎక్స్పీరియన్స్. మెంటల్లీ డిజేబుల్డ్ అయిన పిల్లల ఆలోచనలు, బాధలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఎలా సపోర్ట్ ఇవ్వాలనే అంశాలను ఈ మూవీలో చక్కగా చూపించారు. ఈ మూవీ అందరికీ ఒక ఎక్సలెంట్ మెసేజ్ ఇస్తుంది. ఈ మూవీ చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలేదని సుధామూర్తి గారు చెప్తుంటే అంతగా కదిలించే మూవీని చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. పేరెంట్స్, టీచర్స్, సొసైటీలో ప్రతి ఒక్కరూ ఈ మూవీని తప్పకుండా చూడాలని సుధామూర్తి గారు చెప్పారు. సుధామూర్తి గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో రిలీజ్కి ముందే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది, ఆడియన్స్లో ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. ఇలా సుధామూర్తి అప్లాస్ అందుకున్న ఈ మూవీ మరేదో కాదు, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్. ఆర్ఎస్ ప్రసన్న తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ మూవీలో జెనిలియా హీరోయిన్గా నటించింది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై అమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్ ఈ మూవీని నిర్మించారు. అన్ని వర్క్స్ పూర్తి చేసుకొని జూన్ 20న ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే అంతకు ముందే ఫిలిం ఇండస్ట్రీ, పొలిటికల్ సెలబ్రిటీస్ కోసం స్పెషల్ ప్రీమియర్ స్క్రీనింగ్ చేశారు. సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి, సొసైటీలో అత్యంత రెస్పెక్ట్ ఉన్న సుధామూర్తి గారి నోటి వెంట ఈ మూవీ వచ్చిందంటే అందులో ఖచ్చితంగా మంచి ఎలిమెంట్స్ ఉన్నట్లే. సౌత్లో డిఫరెంట్ రోల్ చేసి మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన హీరో కమల్ హాసన్. అలాగే నార్త్లో అమీర్ ఖాన్ది కూడా స్పెషల్ స్టైల్. డిఫరెంట్ మూవీస్, న్యూ స్టోరీస్, స్పెషల్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ బాక్స్ ఆఫీస్లో మ్యాజిక్ చేసిన హీరో తను. దంగల్ లాంటి సినిమాలో భారీ శరీరంతో రెజ్లర్గా, ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో తన పిల్లర్ని రెజ్లర్స్గా నిలబెట్టాలని తపన పడే తండ్రిగా నటించి శభాష్ అనిపించుకున్నారు. ఈ సినిమాతో ఇండియన్ మూవీ 2000 కోట్ల క్లబ్లో చేరగలదని నిరూపించి వరల్డ్ మూవీ ఇండస్ట్రీ సర్ప్రైజ్ అయ్యేలా చేశారు. అయితే గత కొంతకాలంగా ప్రయోగాల స్టార్ అమీన్ను వరుస డిజాస్టర్ పలకరిస్తూ కలవర పెడుతున్నాయి. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్పై మనసు పడి లాల్ సింగ్ చడ్డాగా రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య 180 crores బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ 130 crores మాత్రమే సంపాదించి అమీర్ ఖాన్ కెరీర్లోనే అత్యంత భారీ డిజాస్టర్గా నిలిచి షాక్ ఇచ్చింది. దీంతో 2 ఏళ్ల పైనే గ్యాప్ తీసుకున్న అమీర్ ఖాన్ స్పానిష్ ఫిలిం అయిన ఛాంపియన్స్ ఆధారంగా రూపొందించిన సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్ఎస్ ప్రసన్న డైరెక్షన్ చేసిన ఈ మూవీలో జెనిలియా హీరోయిన్గా అద్భుతంగా నటించిందని తెలుస్తుంది. జూన్ 20న హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే హిందీ ట్రైలర్ పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన సితారే జమీన్ పర్ తాజాగా తెలుగు ట్రైలర్ని కూడా రిలీజ్ చేసింది. యాంగర్ మేనేజ్మెంట్ ఉన్న బాస్కెట్బాల్ కోచ్గా అమీర్ ఖాన్ అదరగొట్టాడని ఈ మూవీ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అనుకోని పరిస్థితిలో బాస్కెట్బాల్ కోచ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటాడు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న లేడీ జడ్జ్ అమీర్ ఖాన్తో 3 నెలల పాటు మెంటల్లీ డిజేబుల్డ్ అయిన దివ్యాంగులకు ట్రైనింగ్ ఇవ్వాలని జడ్జిమెంట్ ఇస్తుంది. తప్పనిసరి పరిస్థితిలో దీనికి అంగీకరించిన అమీర్ ఖాన్ మతి స్థిమితం సరిగ్గా లేని దివ్యాంగులకు ట్రైనింగ్ ఇస్తాడు. ఈ క్రమంలో వారితో తను పడిన డిఫికల్టీస్, వారి ఎమోషన్స్ ప్రధానంగా మూవీ స్టోరీని ఉంటుందని తెలుస్తుంది.
ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని, ఈ సినిమాతో అమీర్ ఖాన్ ఈసారి గట్టిగానే బాక్స్ ఆఫీస్ వద్ద రీసౌండ్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. ఈ మూవీని ఓటీటీకి 8 వీక్స్ తర్వాతే ఇస్తామని అనౌన్స్ చేసిన అమీర్ ఖాన్ సెలబ్రిటీస్ కోసం మూవీ స్పెషల్ ప్రీమియర్ను స్క్రీనింగ్ చేశారు. దీనికి అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అమీర్ ఖాన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆల్ ద బెస్ట్ అమీర్ ఖాన్. నేను మీ దివ్య, రవి రిపోర్ట్స్.